వెల్కమ్ టు యూటీవీ. ఈ ప్రపంచ దేశాలలో ఏ ప్రెసిడెంట్కి లేని స్వేచ్ఛ అంటే జనా ప్రయోజనాలని, ఇతర దేశ ప్రయోజనాలని, లేకపోతే ఆయా దేశాలతో సత్సంబంధాలని వేటిని ఆలోచించకుండా తనకు అనిపించిందే తడువ ఆ నిర్ణయం తీసుకోగల స్వేచ్ఛ ఉన్న ఒకే ఒక్క వ్యక్తి ప్రెసిడెంట్ మన పెద్దన్న మాత్రమే. ఎందుకంటే ఈ మధ్య కాలంలో మనం చూస్తూ ఉన్నాం, భారత్ మీద సుంకాలు ఇవన్నీ కూడా తారీఫులు పెరిగిపోతూ ఉన్నాయి. ఇవన్నీ పరిణామాలు చూస్తూనే ఉన్నాము. అండ్ ట్రంప్ తీసుకునే నిర్ణయాలు కూడా వ్యూహాత్మకంగా, అంటే ఇండియా మీద వ్యూహాత్మక నిర్ణయాలను తీసుకోకుండా అస్సలు ఉండలేకపోతున్నారు ట్రంప్. పొద్దున్న లేచిన దగ్గర నుంచి సాయంత్రం అయ్యేలోపు ఒక్కసారైనా కానీ భారతదేశాన్ని ఆయన తలుచుకోవాల్సిందే. ఇలాంటి నిర్ణయాలు ట్రంప్ తీసుకుంటూ ఉన్నారు. వాటి గురించి మాట్లాడదాము. ప్రజెంట్ నాతో పాటు జూమ్లో అవైలబుల్గా ఉన్నారు బిజినెస్ అనలిస్ట్, సీనియర్ జర్నలిస్ట్ డి పాపారావు గారు. వారితో మాట్లాడదాం. నమస్తే సార్. ఒక ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాల గురించి మాట్లాడదాం అనుకునే లోపే దీనికి ప్రతీకార చర్యగా కూడా భారత్ నుంచి ఒక నిర్ణయం కూడా వెలువడిపోయింది. ఇప్పుడు ప్రెజెంట్ అమెరికా నుంచి క్షిపణులు కొనుగోలు చేయటం ఆపివేయాలని భారత్ నిర్ణయించింది. ఇది చాలా తెలివైన వ్యూహాత్మక భారత్ నిర్ణయంగా మనం చూడొచ్చా? చిన్న సవరణ ఏం లేదు. బిజినెస్ అనలిస్ట్ అని కాకుండా మనం ఆర్థిక విశ్లేషకుడు. బిజినెస్ వేరు, వాణిజ్యం వ్యాపార విశ్లేషకుడు అది నేను పెట్టుకునే ట్యాగ్ కాదు. ఎకనామిక్ అనలిస్ట్, ఆర్థిక విశ్లేషకుడు అంటే బి హ్యాపీ. తర్వాత రెండోది మీరు అన్నట్లుగా ఇక్కడ ఏంటంటే, ట్రంప్ కి అపరిమిత అధికారాలు ఉన్నాయా అంటే ఉన్నాయి. ఎందుకంటే అమెరికా రాజ్యాంగం దాన్ని అనుమతిస్తుంది. రెండోది ఏంటంటే, ఇక్కడ ట్రంప్ కి అధికారాలకి చెక్ పెట్టడానికి ఏమి ఉండే, ఈ గతంలో ఒక అమెరికా అధ్యక్షుడికి చెక్ పెట్టగలిగే శక్తులు అక్కడ ఉన్నటువంటి కోర్టులు, లేకపోతే సెనెట్ కానీ కాంగ్రెస్ కానీ, అంటే మన రాజ్యసభ లోక్సభ లాగా వీళ్ళు చెక్ పెట్టగలిగిన అవకాశం ఉండేది గతంలో. అది కూడా ఎప్పుడు ఉంటది, ప్రతిపక్షం వాళ్ళు అధ్యక్ష స్థానంలో ఒక పార్టీ వాళ్ళు ఉండి ప్రతిపక్షానికి గనక సెనెట్ లోనో కాంగ్రెస్ లోనో బలం ఉంటే గనక అప్పుడు కొంత టజల్ నడిచేది. అపరిమితమైన అధికారాలు అధ్యక్షుడు చెలాయించడానికి అవకాశం ఉండేది కాదు. కానీ ఇప్పుడు అలా కాదు. సెనెట్ లో కాంగ్రెస్ లో రెండు చోట్ల ట్రంప్ కే బలం ఉంది, రిపబ్లికన్ పార్టీకే బలం ఉంది. కోర్టులో కూడా ఆయనకు అనుకూలమైనటువంటి మితవాద వీళ్ళందరినీ కూడా ఇండక్ట్ చేసుకున్నాడు ఆయన. దీనివల్ల ఏంటంటే ఈ రోజు ఆయన అపరిమిత అధికారాలు చెలాయించగలిగినటువంటి పరిస్థితి అయితే నడుస్తుంది. అమెరికాకి అది అవసరమైన పరిస్థితి కూడా ఉంది. ఎందుకంటే ఆయనకి ఫ్రీ హ్యాండ్ ఇచ్చి చూడకుండా ఇప్పుడున్న డెస్పరేట్, అంటే ఒక బాగా భయానకమైన నిరాశాజనకమైన పరిస్థితిలో అమెరికా పరిస్థితి ఉంది. ఆర్థిక పరిస్థితి అంటే వాతావరణంలో అధ్యక్షుడికి అపరిమిత అధికారాలు ఇచ్చి చూస్తూ ఉంటుంది తప్పితే చేయగలిగిన స్థితి కూడా వాళ్ళకి అంతకంటే ఏమి లేదు. అమెరికా అప్పుల దగ్గర నుంచి, అమెరికా బడ్జెట్ లోటు దగ్గర నుంచి అమెరికా పరిస్థితి మొత్తం అలాగే ఉంది. కాబట్టి తప్పదు వాళ్ళకి. ఇక్కడ ముందుగా మనం భారత్ ఇప్పుడు అమెరికా నుంచి క్షిపణులు కొనుగోలు చేయటాన్ని ఆపాలనే నిర్ణయం తీసుకుంది. ఒకసారి దాని గురించి మాట్లాడదామా? ఎందుకంటే అమెరికా ఇప్పుడు ఏ ఏ దేశాల్లో యుద్ధం జరుగుతుందో ఆయా దేశాలకి అమెరికానే క్షిపణులు సరఫరా చేస్తుంది, క్షిపణులు అమ్ముతుంది. అదే ఆర్థికంగా కూడా బలపడటానికి అదే రీజన్ అని కూడా చెప్తూ ఉంటారు, వన్ ఆఫ్ ద రీజన్ గా. అంటే అమెరికా అన్ని చోట్ల ఆయుధాలు అమ్మటం అని కాదు, అమెరికాకి పోటీదారులు ఉన్నారు. రష్యా కూడా ఆయుధాలు అమ్ముతుంది, అన్ని చోట్ల అమ్ముతుందో లేదో కానీ రష్యా కూడా, భారతదేశం రష్యా నుంచి కూడా చాలా పెద్ద ఎత్తున ఆయుధాలు కొనేది. గతంలో అయితే చాలా పెద్ద ఎత్తున 80-90% అనుకుంటా ఆ రోజుల్లో, గతంలో బాగా భారీ ఎత్తున రష్యా నుంచే కొని. తర్వాత కాలంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కొంత తగ్గి అమెరికా, ఫ్రాన్స్ ఇట్లాంటి దేశాల నుంచి కొంత పెరిగింది. ఈ మధ్య కాలంలో, ఈ మధ్య సంవత్సరాల్లో రష్యా నుంచి కొంత తగ్గినా ఇప్పటికీ రష్యా మనకి మేజర్ ఆయుధాల సప్లయర్. మొన్న యుద్ధంలో కూడా చూసాం, పాకిస్తాన్ తో యుద్ధంలో కూడా రష్యా సప్లై చేసిన S-400 మిసైల్ డిఫెన్స్ సిస్టమ్, మిసైళ్ల నుంచి దేశాన్ని రక్షించే వ్యవస్థ బ్రహ్మాండంగా పనిచేసింది. చాలా మిసైల్స్ అమెరికా పాకిస్తాన్ ప్రయోగించి వాళ్ళ డ్రోన్స్ కానీ వాళ్ళ వాటన్నిటిని చాలా శక్తివంతంగా S-400 ఎదుర్కొంది. కాబట్టి ఏంటి అదొక ఇది. తర్వాత రెండోది ఏంటంటే, ఇప్పుడు మనం ఆపాము మిసైల్స్ కొనడం అనేది, మిసైల్స్ అనేది కాకపోయినా యుద్ధ విమానాలు. మనం మొన్న మోడీ గారు జనవరిలో, ఫిబ్రవరిలో ఆ ప్రాంతంలో సుమారుగా అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మోడీ గారు అమెరికా వెళ్ళారు. వెళ్ళినప్పుడు చర్చల సందర్భంలో అప్పటికి భారతదేశం అమెరికా మధ్య వాణిజ్యం $190 బిలియన్ల ఉన్నది. దాన్ని ఒక $500 బిలియన్ల చేయాలని నిర్ణయించుకున్నారు. అంటే ఏకపక్షంగా మనం అమెరికా నుంచి కొంట వ్యాపారం పెంచుకుంటాం, అంటే వాళ్ళు మన దగ్గర నుంచి కొంటామని కాకుండా మనం కొనేటట్లు సరే వాణిజ్య ఒప్పందం అది $500 బిలియన్ల చేద్దాం అనుకున్నారు. ఏది 2030 నాటికి. దానిలో భాగంగానే
అమెరికా నుంచి యుద్ధ విమానాలు కొనేటట్లు ఇట్లాంటివన్నీ చాలా ఒప్పందాలు జరిగింది. ఆయిల్ కొనేటట్లు, చమురు కొనేటట్లు, లిక్విఫైడ్ న్యాచురల్ గ్యాస్ ఎల్ఎన్జి ఇట్లాంటివన్నీ కూడా ఆ రోజు అంగీకారం కుదిరింది. దానిలో భాగంగానే మనం ఈ మధ్య కాలంలో ఆయిల్ కొనుగోలు కూడా పెంచాం. అమెరికా నుంచి బాగా పెరిగింది. అదే చాలా కొంటున్నాం అమెరికా నుంచి కూడా. దానిలో విమానాలు కొనేది, యుద్ధ విమానాలు కొనేది ప్రస్తుతం రాజ్నాథ్ సింగ్ అమెరికా వెళ్లాల్సి ఉంది. ఆ పర్యటన ఆగిందనే వార్తలు వస్తున్నాయి. ఇప్పటిదాకా కన్ఫర్మ్ అవ్వలేదు, ఇంకా వార్తలు ఉన్నాయి. వెళ్ళలేదు ఈయన అనేది, క్యాన్సిల్ చేసుకుంటున్నాడు అనేది. రెండోది ఏంటంటే ఈ యుద్ధ విమానాల కొనుగోలు కూడా పాజ్ లో పెట్టారని, క్యాన్సిల్ చేశారని ఇంకా రాల వార్త. పాజ్ లో పెట్టారనేది అది కూడా వార్తే, అనఫిషియల్ వార్తే. అది కూడా రిటర్న్ గా ఇంకా పాజ్ లో పెట్టమని రాలా, ఒట్టి మాటగా పాజ్ లో పెట్టారనేది వచ్చింది. అంటే ఏంటంటే ఇప్పటికీ మన వాళ్ళకి ఏదో ఆశ ఉంది, కొంత మనం బెదిరిస్తే ఏమైనా తగ్గపోతాడా అని. ఎందుకంటే ఈ యుద్ధ విమానాల కొనుగోలు ఒప్పందం అయితే $3.6 బిలియన్ల, చాలా పెద్ద ఒప్పందం అది కూడా. అది అంటే ట్రంప్ వేసిన 50% టారిఫ్లకి ఎదురు దాడి చేయటం మొదలు పెడితే ట్రంప్ ఏమైనా తగ్గుతాడా అని దింపుడికెళ్లే వాస్తు ఎదురు చూస్తున్నట్టున్నారు. సో ఏదేమైనా ఏంటంటే వీళ్ళు ఇప్పుడు అది పాజ్ లో పెట్టారనే వార్తలు వచ్చినాయి. చూడాలి వాళ్ళ మరి ఆయన. నేనైతే రాజ్నాథ్ సింగ్ వెళ్తాడని అనుకోను, నేను కూడా ఆయన వెళ్ళడని అనుకుంటున్నాను. అమెరికా వెళ్లే అవకాశాలు లేవు, ఇట్లాంటి పరిస్థితుల్లో ఆయన అమెరికా వెళ్లే అవకాశాలు లేవు. అది అయితే అంటే అమెరికా విధించిన సుంకాల వల్ల భారత్కి జరుగుతున్న నష్టం కానీ, లేకపోతే అమెరికా స్వయం కృపారాధమా ఇది అనేది డిస్కస్ చేసే ముందల అసలు ఒకసారి ట్రంప్ వైఖరి గురించి మనం మాట్లాడదామండి. ఈ మధ్య కాలంలో ట్రంప్ వైఖరి చూస్తే కనుక ఒకరోజు వచ్చేమో 25% నేను సుంకాలు విధిస్తున్నా అంటారు, నెక్స్ట్ డేనే 50% అంటారు, మరో రోజు యుద్ధాన్ని నేనే ఆపానంటారు. అంటే ఈవెన్ భారత్ పట్లే కాదు, మిగిలిన దేశాల్లో చూసినా కానీ ఏదైనా దేశాల్లో ఏదైనా ప్రాబ్లం ఉన్నా కానీ నేనే అన్నట్లుగా కూడా ట్రంప్ మాట్లాడుతూ ఉన్నారు. సో ఇలాంటి సందర్భంలో కేవలం ఇండియా పట్లే ఆయన వైఖరి ఇలా ఉందా, లేకపోతే మిగిలిన ప్రపంచ దేశాల పట్ల కూడా ఆయన వైఖరి, ఆయన విధానం ఇదే విధంగా ఉందా? అందరితో ఇలాగే చేస్తున్నాడు కదా, ఎదురు తిరిగిన వాళ్ళతో ఒకలాగా, మెత్తగా ఉన్న వాళ్ళతో ఒకలాగా చేస్తున్నాడు. భారతదేశం ఇప్పుడు దాకా ఆయనతో అణకువగా ఉంటా వచ్చింది. స్నేహం అనే పేరుతో మనం ఏకపక్షంగా మన దగ్గర నుంచి తీసుకుంటున్నాడు. స్నేహం అంటే రెండు పక్షాలకు ఉంటుంది కదా, లాభం అని కాకపోయినా, వ్యాపారం అని కాకపోయినా, దానిలో స్నేహం అనేది రెండు పక్షాలకి ఒక అనుకూలమైనదిగా ఉండాలి. భారత అమెరికా స్నేహం ఇన్నాళ్ళు జరిగింది ఏంటంటే, అమెరికా ఇక్కడి నుంచి ఏం సంపాదించుకోవడం, ఏం లాభం పొందుద్ది అనేది. అంటే మీ ఇంటికి వస్తే ఏమి ఇస్తావు, మా ఇంటికి వస్తే ఏం తెస్తావు. ఇది ట్రంప్ ధోరణి ఇన్నాళ్ళు. ఈ ధోరణితోనే ట్రంప్ వ్యవహరిస్తున్నాడు, అమెరికా వ్యవహరిస్తుంది. వద్దాక నిరంతరంగా మనం ఏం కొంటాం అమెరికా నుంచి, ఆయుధాలు కొంటారా, ఆయిల్ కొంటారా, ఇలా ఒత్తిడి పెట్టడం తప్పితే అసలు వాళ్ళ దగ్గర అమ్మటానికి ఏమున్నాయి నిజానికి. వాళ్ళ తప్పితే అమ్మటానికి కూడా ఏం లేవు. అయినా కానీ అయ్యే అమ్మాలనే తాపత్రయం, వ్యాపారం చేసుకోవాలి, ఎలాగైనా భారత్ తో ఉన్న వాణిజ్య లోటు పరిష్కారం చేసుకోవాలి. $47 బిలియన్ల దాకా వాణిజ్య లోటు వస్తుంది. అంటే ఏంటంటే మనం ఎక్స్పోర్ట్ చేసేది ఎక్కువ, అమెరికా నుంచి మనం ఇంపోర్ట్ చేసుకునే దానికంటే. ఆ గ్యాప్ ఎంత ఉందంటే $47 బిలియన్. ఆ మేరకు అమెరికాకి అది వాణిజ్య లోటు. అది పరిష్కారం చేసుకోవాలంటే అమెరికా కూడా మనకి ఎక్కువ అమ్మాలి. అమ్మటానికి అమెరికా దగ్గర ఏం లేవు. ఆఖరికి మాస్కులు కూడా, కోవిడ్ కాలంలో మాస్కులు కూడా అమెరికాలో లేక చేతులు ఎత్తారు. అట్లాంటి దేశాల్లో ఉత్పత్తి వ్యవస్థే లేదు. వాళ్ళ దగ్గర ఉన్న ఉత్పత్తి వ్యవస్థ మొత్తం, పరిశ్రమలు మొత్తం చైనాకో, మెక్సికోకో, వియత్నాంకో, ఇంకో దేశానికో వెళ్ళిపోయినాయి. ఇప్పుడు ఆ దేశంలో ఉన్నది ఏంటంటే ఆయుధాల ఉత్పత్తి, కాకపోతే భూమిలో దొక్కునే షేల్ గ్యాస్ లాంటి ఆయిల్ ఉంది, ఎల్ఎన్జి ఉంది. దీన్నే అమ్మాలని చూస్తున్నాడు మనకి. సో కాబట్టి ఏంటంటే మనం ఏంటంటే అమెరికా నిన్నటి దాకా అంటే చైనా మరి ఎదురు తిరిగింది. చైనాని ఏం చేయగలిగాడు? చైనా మీద టారిఫ్లు వేశాడు, 140% వేస్తే వాళ్ళు కూడా అంతే వేసి కూర్చున్నారు. ఏం చేసుకుంటావు చేసుకొని తగ్గాడు కదా. ఆటోమొబైల్స్ మీద టారిఫ్లు ఎత్తేసాడు, తర్వాత తగ్గించేసాడు ఆటోమొబైల్ మీద. తర్వాత ఎలక్ట్రానిక్స్ వస్తువుల మీద, ఏది మొబైల్ ఫోన్స్, కంప్యూటర్ యాక్సెసరీస్, ఇట్లాంటి వాటి మీద టారిఫ్లు తగ్గించాడు. చైనా మీద వేసి 140% టారిఫ్లు పెండింగ్ లో పెట్టున్నాయి. ఇప్పుడు అవి అమలు కావట్లా. అంటే భయపెడితే భయపడుతున్నాడు. ఎదురు ఎవరైనా కనుక లొంగితే ఇది చేస్తున్నాడు. ఇదే జరుగుతుంది. కాబట్టి ఏంటి, ఇంకోటి ముఖ్యంగా మీకు ట్రంప్ వ్యవహార శైలిలో కనపడే చాలా ఉంటాయి మీకు. అందితే జుట్టు అందకపోతే కాళ్ళ వ్యవహారం చాలా నడుపుతాడు. మెడ మీద కత్తి పెట్టి బెదిరిస్తాడు, బ్లాక్ మెయిల్ చేస్తాడు. అంటే ఒకవైపు అమెరికా చెప్పేది ఏంటంటే, రష్యా నుంచి ఇప్పుడు భారతదేశం చమురు దిగుమతి చేసుకోవటం వల్ల రష్యా ఉక్రెయిన్ మధ్య యుద్ధం ఆగట్లేదు, అక్కడికేదో భారత్ ఒక్కటే అక్కడ నుంచి మొత్తం చమురు దిగుమతి చేసుకుంటున్నట్లుగా కూడా మాట్లాడారు. ఇప్పుడు మనం చూస్తే టర్కీ కానీ, మరి చైనా కానీ ఇవి కూడా దిగుమతి చేస్తున్నాయి. ఈ చమురు విషయంలో ఆయా దేశాలని అంటే ఆయా దేశాలకు కానీ అమెరికా కూడా బిజినెస్ చేస్తూ ఉంది. అంటే ఏదో భారత్ నుంచి వస్తున్న డబ్బులే ఉక్రెయిన్ కోసం యుద్ధానికి వాడండి అన్నట్లు భారత్ ఏదో అగ్రిమెంట్ చేసుకున్నట్లుగా మాట్లాడుతూ ఉన్నారు.
అదే విచిత్రం, అది ద్వంద్వ ప్రవృత్తి. యూరోపియన్ యూనియన్ దేశాలు $67 బిలియన్ల పైన సంవత్సరానికి రష్యాతో వ్యాపారం చేస్తున్నాయి. మనం అంత ఏట్ల వ్యాపారం రష్యాతో మనం చేస్తున్న వ్యాపారం నిజమే, కానీ యూరోపియన్ యూనియన్ దేశాలు అయితే $67 బిలియన్ల పైన. వాళ్ళనేమో అండు, పైగా వాళ్ళు కూడా మనల్ని బెదిరిస్తారు. రష్యాతో వ్యాపారం చేస్తే మీ మీద 500% టారిఫ్ వేస్తామని యూరోపియన్ యూనియన్ దేశాలు బ్రసెల్స్ హెడ్ క్వార్టర్స్ నుంచి బెదిరిస్తాయి. ట్రంప్ బెదిరిస్తాడు. యూరోపియన్ యూనియన్ ఏం చేయలేడు, రష్యా నుంచి ఆయిల్ కొన్నా నేచురల్ గ్యాస్ కొన్నా ఏం చేయలేడు. టర్కీ కొంటుంది మీరు అన్నట్లు, టర్కీని ఏం చేయలేక చూస్తున్నాడు. ఈ రోజు చైనా మీద యాక్షన్ లేదు, మన మీద మాత్రం. ఎందుకంటే ఎవరు గట్టిగా ఉంటే టర్కీ ఎర్డగాన్ అమెరికాతో ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉంటాడు. నాటోలో ఉన్నాడు ఎర్డగాన్, అమెరికా ఆధ్వర్యంలో నాటోలో ఉన్నాడు, కానీ అవసరమైన చోట ఎదురు తిరుగుతున్నాడు. ఏంటంటున్నాడు, నా దేశం నాకు ముఖ్యం అంటున్నాడు. మనం అలా ఉండలేకపోయాం. అమెరికాకి ఎదురెదురుపోయి చేసాం సేవలు మనం. అవును, అంటే భారత్ వైఖరే అలా ఉంటుంది కదా. ఈవెన్ టర్కీ విషయంలో కూడా ఇలానే, అంటే ఏదైనా దేశాలు మనకి చెడు చేసినా కానీ వాళ్ళకి అవసరమైనప్పుడు ఆర్థిక సహాయం కానీ అందించడానికి ముందర మనమే ఉంటాం కదా. అంటే అది మంచితనం అనుకోకండి. మంచితనమును సమర్థత వేరువేరుగా ఉండక్కర్లా. మంచిగా ఉంటే చెడ్డవాళ్ళు ఎవరు, మనిషి సమర్థుడు కాదని కాదు. సమర్థంగా ఉండొచ్చు, మంచిగా ఉండొచ్చు, అసమర్థంగా ఉండక్కర్లా. మనం ఎదురెదురుపోయి ఎందుకు చేయాలి? అమెరికాతో ఎంతవరకు ఉండాలో, వాళ్ళు ఎంతవరకు మంచిగా ఉన్నారు వాళ్ళతో మనం అంతవరకు. మరి టర్కీ మొన్న యుద్ధంలో పాకిస్తాన్ కి సాయం చేసింది. యుద్ధంలో ఇండో పాక్ వార్ లో టర్కీ డ్రోన్ గీర్లు పంపింది పాకిస్తాన్ కి. ఆ తర్వాత మనం ఎదురు తిరిగావా లేదా? టర్కీ తాలూకు ఒక సంస్థ, అది ఇండియాలో ఉంది, దాని వాళ్ళ వ్యాపార సంస్థ. ఏంటి, వాళ్ళు మన విమానాల్లో లగేజ్ లోడ్ చేసేది, కార్గో లోడింగ్ కంపెనీ ఒకటి ఉంది. దాని మీద శాంక్షన్స్ పెట్టింది భారత ప్రభుత్వం. దాని మీద ఒత్తి చెప్పి కోర్టు కూడా వెళ్ళింది ఆ కేసు. మనం కూడా గెట్టుకున్నాం కదా యుద్ధం తర్వాత, పాకిస్తాన్ కి టర్కీ సాయం చేస్తుందనే దాని మీద, టర్కీ సంస్థ మీద భారతదేశంలో మనం గట్టిగా టైట్లు స్కూల్ బిగిస్తే అది కోర్టుకు వెళ్ళింది ఆ సంస్థ. చెప్తున్నా. అందుకని ఏంటంటే మనం అవసరమైతే మనం మంచిగా ఉంటాన్ని మనం ఎప్పుడు చాలా అట్లా మనల్ని అనుకోవక్కర్లా. అది మనం ఒకసారి మన లోపాలను మనం అంగీకరిస్తే ఆ లోపాలను సర్దిద్దుకుంటే మరింత మెరుగ్గా ఉంటాం. అంతేగాని దానికి మంచితనం ముసుగేసుకుంటే ఇబ్బంది పడతాం. మరొకటి ఏంటంటే, ఇంటోడు కొట్టినందుకు కాదు తోటి కోడలు తొంగి చూసినందుకు అన్నట్లుగా కూడా ఇప్పుడు యుద్ధం సమయంలో పాకిస్తాన్ ఇండియాకి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో నేనే కాంప్రమైజ్ చేశాను అని చెప్పి ట్రంప్ ముందరకు వచ్చి చెప్పినప్పుడు భారత్ దాన్ని తిప్పికొట్టింది. అదేమైనా ట్రంప్ని డీప్ డౌన్ హర్ట్ చేసి అప్పటి నుంచి కూడా భారత్ మీద అక్కస్తో ఉన్నారా? ఎందుకంటే ప్రతి దానికి కూడా భారత్ పేరు తీసుకొని రావటం, 25% సుంకం పెంచిన వాళ్ళు మళ్ళీ 50% అనటం, ఏదైనా భారత్ మీద అక్కస్తో ఉన్నాడా ట్రంప్? ఉండొచ్చు. అదే కాదు, మీరు చూడండి, పాకిస్తాన్ వాళ్ళు ట్రంప్ కి నోబెల్ ప్రైజ్ ఇవ్వాలన్నారు. అవును, ఆ మాట్లాడినందుకు ఆ పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ని వైట్ హౌస్ కి పిలిచి 2 గంటలు, ఆయన 2 గంటలే ఉన్నాడు కానీ భోజనం పెట్టాడు. ఆయనకి మంచి లంచ్ అరేంజ్ చేసి పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ కి ఆయన గౌరవం చేశాడు. ఏంటంటే పాకిస్తాన్ నోబెల్ ప్రైజ్ ఇవ్వాలంది ట్రంప్ కి. ఇంత చిన్న మనస్తత్వం ఉన్నవాడు మనం ఏం చేస్తాం? ఎందుకంటే ఇక్కడ మీకు కనపడేది ఏంటంటే, అమెరికా అధ్యక్షుడిగా ఉన్న ట్రంప్ ప్రపంచంలో అగ్రదేశం తాలూకు అధ్యక్షుడి స్థానం కంటే కూడా నోబెల్ ప్రైజ్ కి ఎక్కువ విలువించుకుంటున్నాడు. దురదృష్టం. ఆయన అధ్యక్షుడి పదవి నోబెల్ ప్రైజ్ కంటే చాలా రెట్లు పెద్దది. నోబెల్ ప్రైజ్ ఎంత ఒక అమెరికా అధ్యక్షుడి ముందు? ఎంతమంది నోబెల్ విజేతలు ఉన్నారు? అమెరికా అధ్యక్షుడు ఒకటే ప్రపంచంలో, ఎప్పటికప్పుడు ఒకడే ఉంటాడు. అంటే ఈ పార్టీ మొత్తం కలిపినా ఒక 100 మంది కూడా ఉంటారు ఈ మొత్తం చరిత్రలో, లేకపోతే 200 మంది ఉంటారు. మరి నోబెల్ ప్రైజ్ 4 సార్లు ఇప్పటికే నాకు నోబెల్ ప్రైజ్ రావాలని ట్రంప్ అన్నారు. అలా అన్న నెక్స్ట్ డే అసలు వారం కూడా ఆగకుండానే ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధంలో క్షిపణి ప్రయోగించారు స్థావరాల మీద. శాంతి అది కూడా యుద్ధం ఆపారంటున్నాడు కదా. మళ్ళీ అక్కడ ప్రయోగించడం ద్వారా ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధాన్ని ఆపి వాళ్ళిద్దరి మధ్య శాంతి కుదిర్చాను, నాకు అక్కడ కూడా నోబెల్ ప్రైజ్ ఇవ్వాలంటున్నాడు కదా. మన కంబోడియా థాయిలాండ్ కొట్టుకుంటే కూడా అదే అన్నాడు. ఆ యుద్ధాన్ని కూడా నేనే ఆపాను, నాకు నోబెల్ ప్రైజ్ ఇవ్వడానికి మాట్లాడదు. వేరే వాళ్ళు ఎవరో మాట్లాడారు, ఆయన అనలేదు కదా ఆ మాట. ఆ యుద్ధాన్ని కూడా నేనే ఆపాను అన్నాడు కదా. కంబోడియా థాయిలాండ్ కొన్న ఆలయం విషయంలో, టెంపుల్ విషయంలో వాళ్ళిద్దరు సరిహద్దు వివాదం వచ్చి వాళ్ళు కొట్లాడుకున్నారు. 2 రోజులు 3 రోజుల యుద్ధం లాగా నడిచింది. అంటే ప్రపంచ దేశాలకి కాదు పాపారావు గారు, ప్రపంచ దేశాలకి ట్రంప్ ఏం చెప్పాలనుకుంటున్నారు? అమెరికా పెద్దన్న కాకుండా ట్రంపే పెద్దన్నలా మారాలనుకుంటున్నారా? ఆయన వైఖరి చాలా భిన్నంగా ప్రతి దాంట్లో కూడా నేనే అన్నట్లుగా కూడా ముందుకు వెళ్తూ ఉన్నారు. అంటే ఇప్పుడు మామూలుగా ట్రంప్ ఏం చెప్పాలనుకుంటున్నాడంటే, ఏం చేయాలంటే, మామూలుగా చైనా వాళ్ళు ఉన్నారు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్
అమెరికా వాళ్ళు లాంటి వాళ్ళు సినాలజీ అని ఉండేది. సినాలజీ అంటే సోవియట్, సినాలజీ అంటే చైనా. ఉమ్, సోవియటాలజీ అనేది ఉండేది గతంలో. సోవియట్ యూనియన్ అని కమ్యూనిస్ట్ దేశం పెద్దది ఉండేది కదా. అవును. అది ఉన్నప్పుడు అమెరికాలో సోవియటాలజీ అని సోవియట్ యూనియన్ స్టడీ చేసేవాళ్ళు. అసలు ఏంటి వీళ్ళ తీరు ఏంటి, వీళ్ళ పోకడేంటి, ఉమ్, దాన్ని ఎలాగైనా ఇప్పుడు రెండో వాళ్ళ మీద మనం పై చేయి సాధించాలంటే వాళ్ళు ఏంటో మనం అర్థం చేసుకోవాలి. అందుకని అవును. సోవియట్ యూనియన్ అర్థం చేసుకోవడానికి సోవియటాలజీ ఉండేది. ఉమ్, చైనాని అర్థం చేసుకోవడానికి సినాలజీ అనుకుంటా అంటారు. సినాలజీ SINO అట్లా. అట్లాగే ఇప్పుడు ట్రంప్ ని ఎవరికి అర్థం కాలేదు వరకు. అందుకని ట్రంప్ పాలసీ అని ఒకటి పెట్టుకుని ట్రంప్ ని స్టడీ చేసి అసలు ఈ పిచ్ ఏంటి, గోల్ ఏంటి అనేది అర్థం చేసుకోవాలండి. ఈ పిచ్ లో మెథడ్ ఇన్ మ్యాడ్నెస్ అంటారు, మీరు వినుంటారు. అది దేర్ ఇస్ ఎ మెథడ్ ఇన్ మ్యాడ్నెస్ అని. పిచ్ లో కూడా ఒక పద్ధతి ఉందని, అర్థం చేసుకోవాలి. కనపడుతుంది ఒక పద్ధతి ఉందని. ఇప్పుడు అంటే అది ట్రంప్ చేసి పనులన్నిటి అర్థం నాకు తెలిసి ఎవరు ఇంతవరకు ట్రంప్ ఇది ఎందుకు చేస్తున్నాడని విధంగా చెప్పగలిగే వాళ్ళు ఎవరు లేరు. నాకు అర్థమైంది ఒకటే, ట్రంప్ బ్లాక్ మెయిలర్. ఉమ్, ఇది మాత్రం నాకు అర్థమైంది. అంటే ట్రంప్ ఎప్పుడైనా మెడ మీద కత్తి పెట్టి తనకు కావాల్సిన పని ఏదో అడుగుతాడు, ఆ భయంలో మనం ఉండగా పని చేయించుకుంటాడు. ఇది మాత్రం చేస్తున్నాడు. దానికి ఎన్నో కోకొల్లలుగా ఉదాహరణలు. ట్రంప్ అమెరికా అధ్యక్షుడు అవడానికి ఎన్నికల్లో గెలిచిన రోజు నుంచి ఆ గాజా స్ట్రిప్ లో, గాజాలో హమస్ తీవ్రవాదులు ఉన్నారు కదా, అవును. ఆ ఎలక్షన్ గెలిచాడు నవంబర్ లో. జనవరిలో పదవి స్వీకారం చేశాడు. ఈ మధ్యలోనే పదవి స్వీకారం చేయకముందే అధికారంలో గెలిచిన తర్వాత ఏమన్నాడు హమస్ తీవ్రవాదులతో, నేను కుర్చీలో కూర్చునే లోపు అధ్యక్షుడిగా మీరు గనక ఇజ్రాయెల్ బందీల్ని ఇజ్రాయెల్ కి తిరిగి అప్పగించకపోతే గనక మీకు నరకం చూపిస్తానన్నాడు. ఉమ్, వాళ్ళు కొంచెం దడుచుకున్నారు నిజంగానే. ఉమ్, ఎందుకు వచ్చిన వాళ్ళని చెప్పి ఒప్పందం కుదిరింది. ఇజ్రాయెల్ కిను హమస్ కి మధ్య బందీల అప్పగింత ఒప్పందం కుదిరింది, అప్పగించుకున్నారు. ఉమ్, ఇది మెడ మీద కత్తి పెట్టి బెదిరించి. ఉమ్, చాలా ఉంటాయి. మీకు ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధం నడిచింది కదా మొన్న, ఆ టైంలో ఇరాన్ తో బెదిరింపులు మొదలు పెట్టాడు. అప్పుడు ఆ పౌర అణు ఒప్పందం లాంటిది, అణు ఒప్పందం, ఆ అణ్వాయుధాలు తయారు చేయకుండా అణు ప్రాసెసింగ్ ని ఒక లిమిట్ లో ఉంచాలనే దానికోసం అమెరికాతో ఒప్పందం చేసుకోవాలనే చర్చలు జరుగుతున్నాయి ఇరాన్ కి అమెరికాకి మధ్య. ఆ ఒప్పందం కనుక నాతో కుదుర్చుకున్నావా, నిన్ను ఇజ్రాయెల్ నాశనం చేయకుండా ఆపుతాను, యుద్ధాన్ని ఆపుతాను నేను. ఉమ్, నువ్వు గనక నాతో ఒప్పందం చేసుకోకపోతే ఇజ్రాయెల్ ఇలాగే నిన్ను బాధిపారేస్తే నువ్వు నాశనం అయిపోతావు అని చెప్పి ఆ యుద్ధం మొదలవగానే బెదిరిస్తూ మొదలు పెట్టాడు. ఉమ్, ఇలాగా అందుకని ట్రంప్ ని మనం ఈ రకంగా ఆ రకంగా చూడలేము. ట్రంప్ ఈ రకంగా అంటే ట్రంప్ ఏంటంటే భయపెట్టి వ్యాపారస్తుడి ధోరణి, ఒక బ్లాక్ మెయిలర్, వ్యాపారస్తుడు, ఇవన్నీ ఒకటే టెక్నిక్. ట్రంప్ పెద్ద తెలివైన వాడు కాదు, అంటే ఇది మాత్రం ఎదురుగా చెప్తాడు. తను ఏదైతే బిజినెస్ మ్యాన్ గా ఉన్నప్పుడు ఏ టెక్నిక్స్ ప్రయోగించాడో అదే టెక్నిక్స్ ఇప్పుడు ప్రెసిడెంట్ అయిన తర్వాత కూడా ప్రయోగిస్తున్నాడు. టెక్నిక్స్, ట్రిక్కులు అంటాం కదా, మన గారడీ వాళ్ళు చేసే ట్రిక్కులు ఉంటాయి. అలాంటి ఒక ట్రిక్కులు ఉన్నాయి, అవి రెండే వాడతాడు. బ్లాక్ మెయిలర్ ఇట్లాంటి ట్రిక్కులు తప్పితే పెద్ద మేధావి కూడా ఏం కాదు ట్రంప్. అయితే ఇవన్నీ కూడా అంత ఇంటెలిజెంట్ అయితే నోబెల్ ప్రైజ్ కోసం ఇంత వ్యాపారాలు ఆడాడు. ప్రపంచ దేశాలన్నీ కూడా అబ్జర్వ్ చేస్తూ ఉన్నాయి ఇవన్నీ కూడా. మరోవైపు మొన్ననే చూసాము, బ్రెజిల్ లీడర్ కూడా నేను మోడీకి ఫోన్ చేస్తాను కానీ ట్రంప్కు ఫోన్ చేయను అని చెప్పి, ఎందుకంటే చర్చలకు రమ్మంటాడు కానీ ట్రంప్ చర్చలకు సిద్ధంగా ఉండడు అన్నారు. ఎవరన్నారండి? బ్రెజిల్ లీడర్ కూడా లోలా అంటే ట్రంప్ కి ఏం కావాలో ట్రంప్ కైనా తెలుసా అనేది ప్రశ్న. ఓలా మీద వాళ్ళ మీద కూడా 50% వేసాడుగా, మన మీద 50% వేసాడు. వాళ్ళ మీద కూడా దరిదాపుగా 50% టారిఫ్లు ఉన్నాయి బ్రెజిల్ మీద కూడా. కాబట్టి ఇక ఎవరేమనుకున్నా ట్రంప్ అనేవాడి గురించి పెద్ద చర్చ కూడా ఏమీ లేదు. కూలిపోతున్న సామ్రాజ్యం తాలూకు చివరి చక్రవర్తి. అంటే ఏదో ఒక రకంగా ఇప్పుడు అమెరికా ఆర్థిక పరిస్థితిని ఎక్కువ హై లెవెల్కి తీసుకొని వెళ్ళాలని ట్రంప్ ఇలా చేస్తూ ఉన్నారా, లేకపోతే ఆయన పెద్దన్నలా అయ్యేలాగా ఈ చర్యలు చేపడుతూ ఉన్నారా ఏంటి? అంటే హై లెవెల్కి తీసుకెళ్లాలంటే మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అంటున్నాడు. మేక్ అమెరికాని మళ్ళీ ఘనమైన దేశంగా తీర్చిదిద్దుతానని చెప్పి ఆయన వాగ్దానం అది అధికారం. కానీ ప్రపంచ దేశాల ముందర గౌరవాన్ని దిగజారుస్తూ ఉన్నారు కదా తన నిర్ణయాలతో. అంటే గౌరవంతో ఏం పని, డబ్బులతో పని అనుకుంటున్నాడు కదా. అమెరికా ఎప్పుడు గ్రేట్ ఎలా అయింది? అమెరికా గౌరవం వల్ల గొప్పదవల. అమెరికాను చూసి భయపడితే అందరూ అమెరికా గొప్పదయింది. అమెరికా దగ్గర ఆయుధాలు ఉండి అమెరికా తాతదనుకుంటే గొప్పదయింది. అమెరికా దగ్గర డబ్బులు ఉంటే గొప్పదయింది. అంటే అమెరికాకి ఎంత నిజంగా గౌరవించదగ్గ లక్షణాలు ఎన్ని ఉన్నాయి? రెండో ప్రపంచ యుద్ధం ముగిసిన తర్వాత అమెరికా ఎన్ని యుద్ధాలు చేసిందండి? రెండో ప్రపంచ యుద్ధం తర్వాత జరిగిన 250 దాకా యుద్ధాలు ఉన్నాయి సుమారుగా. ఆ యుద్ధాల్లో 220 దాకా యుద్ధాలు చేసింది అమెరికా చేసింది. మరి అట్లాంటి దేశం పట్ల గౌరవం ఎందుకు ఉంటుంది? భయమే ఉంటుంది అందరికి. గోతికాడ నక్కలాగా అమెరికా అనొచ్చా? ఎప్పుడు ఏ దేశాల మధ్య యుద్ధాలు జరిగితే తన ఆధిపత్యాన్ని ప్రదర్శిద్దామా అని చెప్పి ఎదురు చూస్తూ ఉంటుంది.
యోతిక నక్క కాదు అంటే ఆర్మ్ ట్విస్టింగ్ అంటాం. అంటే చేతులు మెలిపెట్టి బెదిరించే ధోరణి, భయపెట్టే ధోరణి ఇదంతా ఇప్పుడు ఫాలో అవ్వాలని చూస్తున్నాడు. చూద్దాం అది సక్సెస్ అవ్వదు. ఎందుకంటే ఈ రోజు ట్రంప్ చేస్తున్న పనులకి భారతదేశం చైనాకి దగ్గర అయింది. ఇవాళ చైనా కూడా మనల్ని సమర్థిస్తా గ్లోబల్ టైమ్స్ అని చైనా పత్రిక ఉంది. చైనా అధికారిక పత్రిక లాంటిది అది. చైనా పత్రిక అధికార పత్రికలో భారతదేశానికి అనుకూలంగా చాలా పెద్ద స్టోరీ రాశారట నిన్న. ఈ టారిఫ్ విషయంలో అమెరికాని విమర్శిస్తా. సో పుట్టినట్టు కూడా భారతదేశానికి రావడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. వస్తున్నాడు, రాబోతున్నాడు. ఈ సందర్భంలోనే మోడీ 30వ తారీఖు 31వ తారీఖు అనుకుంటే ఆయన కూడా చైనా వెళ్తున్నాడు. సో చాలా మార్పులు జరుగుతున్నాయి. దేశాలు దగ్గర అవుతున్నాయి. రష్యా, చైనా, భారత్ కూడా దగ్గర అవుతున్నాయి. సో కాబట్టి ఏంటంటే తన గోవి తానే తోకున్నాడు. అంటే అసలు అమెరికా ఎటు పతన సామ్రాజ్యమే. నా పుస్తకం కూడా ఉంది మీకు. అదే ఇది నా పుస్తకం. అంటే కవర్ లో ఉందండి. కవర్ తీయటం కుదరకట్లా పెడుతున్నారు. మానవాళికి మహోదయం అర్థం కాదు ఆరంభం అని. అమెరికా పతనం కాబోతుంది, అమెరికా వ్యవస్థ పతనం అవుతుందని 1999 నుంచి రాస్తున్నా. రాబోయే కాలంలో అమెరికా వ్యవస్థ పతనం అవుతుందని సుమారుగా 25 నుంచి వ్యాసాలు రాస్తున్నాను. అన్ని కలిపి పుస్తకాలు 3 పుస్తకాలకు వచ్చినాయి. గతంలో కూడా పుస్తకాలు వచ్చినాయి. ఆ సీక్వెన్స్ లో ఇప్పుడు నేను చూపించిన పుస్తకం 4వది. 25 సంవత్సరాలుగా రాస్తున్నారు మీరు ఇది? 20 సంవత్సరాలుగా చెబుతున్నాను. ఇది కాబోతుంది అంతిమంగా అమెరికా పతనం అవుతుంది అనేది. 20 సంవత్సరాలుగా 99 నుంచి వ్యాసాలు అవన్నీ ఆ పుస్తకం అంతా వ్యాసాలే. దాని పత్రికలో రాసిన వ్యాసాలు పతనం అయిద్దని కొత్త వ్యాసం రాయాల్సి వస్తుందేమోనండి. ఎవరు పతనం అవుతారని? ట్రంప్ వైఖరితోనే పతనం అవ్వాల్సి వస్తుందని. అంటే ట్రంప్ ఇస్ ద లాస్ట్ స్ట్రా ఆన్ ది బ్యాక్ ఆఫ్ ది క్యామెల్. అంతేనా? అర్థమైంది కదా మీకు? లాస్ట్ స్ట్రా ఆన్ ది బ్యాక్ ఆఫ్ ది క్యామెల్ అంటే చివరి స్ట్రా. ఇప్పుడు ఒక వంట ఉంది అనుకోండి. వంట మీద చాలా బరువు వేశారు. పోయలేనంత బరువు వేస్తా పోతున్నారు. వస్తా ఉంటుంది. అయినా వేస్తుంటే ఎంతైనా కష్టం మీద చివరికి ఎక్కడికి వస్తుందంటే పాయింట్ ఒక చిన్న స్ట్రా. అంటే మనం కూల్ డ్రింక్, సాఫ్ట్ డ్రింక్ తాగుతాం కదా, స్ట్రా ప్లాస్టిక్ తో పేపర్ తో, అది వేసినా కానీ కోల్పోద్ది. ఆ బరువు కూడా కూలుద్ది. ఆఖరికి చివరి బరువు అంతా ఎక్కువైన తర్వాత చివరికి ఆ ఒక్కటి కూడా దానికి ఎక్కువైపోయి పడిపోద్ది. అవును. అట్లాగే లాస్ట్ ఆన్ ది బ్యాక్ ఆఫ్ ది క్యామెల్ లాగా ట్రంప్ వచ్చి పడ్డాడు. అమెరికా అయిపోయింది ఆల్రెడీ. డొల్ల అయిపోయింది, అప్పుల పాలైంది. అమెరికాలో ఏమీ లేదు, అమెరికాలో ఉత్పత్తి లేదు. అమెరికా పరిశ్రమలన్నీ వేరే దేశాలకు వెళ్ళిపోయినాయి. అమెరికా డాలర్ మీద కేవలం డాలర్ ని చూపించి డాలర్ ని ముద్రేసి బతుకుతుంది. ఆ డాలర్ కూడా విపరీతంగా ముద్రేసి ఇప్పుడు ఆ డాలర్లు ఎక్కువైపోయే ముద్రన అది కూడా చిత్కాయితంగా అయిపోయే పరిస్థితి వచ్చింది. సర్వనాశనం అయిపోయిన తర్వాత ఆఖరిగా ట్రంప్ వచ్చాడు. ఇప్పుడు ఏంటంటే ఇండియా ఆర్థికంగా కూడా ఎదుగుతూ ఉంది. ప్రపంచ దేశాల్లో కూడా ఇప్పుడు బలమైన ఒక శక్తిగా అవతరిస్తూ ఉంది భారతదేశం. అండ్ ఐఫోన్ పెట్టుబడులు చూసినా కానీ ఐఫోన్ కూడా మ్యానుఫ్యాక్చరింగ్ ఇండియాకు వచ్చింది. దాని తర్వాత కూడా ఇండియాలో వద్దని చెప్పి ట్రంప్ చెప్పినప్పటికీ కూడా ఇండియాలో కంటిన్యూ చేశారు. ఇప్పుడు కూడా తాజాగా ఐఫోన్ అంటే అమెరికాలోనే పెట్టుబడులు ఎక్కువగా పెంచినట్లుగా కూడా ఒక వార్త వచ్చింది. అంటే ఈ ఆర్థికంగా కానీ మీరు వార్త అంటే అది నేను ఐ డోంట్ థింక్. ఎందుకంటే వ్యాపారస్తులు ఎవరు, ఏ వ్యాపారస్తులైనా, అది ఐఫోన్ యాపిల్ కంపెనీ అయినా లేకపోతే టెస్లా అయినా ఎవరు ట్రంప్ మాట విని చేయరు. ట్రంప్ మాట ఎందుకు ఏంటంటే ట్రంప్ ఏమి వాళ్ళకి యజమాని కాదు. ప్రైవేట్ వ్యాపార సంస్థలు. ట్రంప్ అమెరికా అధ్యక్షుడే కానీ ఆ కంపెనీలకు యజమాని కాదు. టెస్లా అంటే దానికి ఎలన్ మస్క్, లేకపోతే యాపిల్ అంటే ఇంకోళ్ళు వాళ్ళ యజమానులు వాళ్ళకున్నారు. బిల్ గేట్స్ ఇంకో దానికి, మైక్రోసాఫ్ట్ కి, గూగల్ కి ఇంకోళ్ళు ఇట్లా ఉన్నారు వాళ్ళ యజమానులు. వాళ్ళ యజమానుల లాభాల కోసం అవి పనిచేస్తాయి తప్పితే అమెరికా అధ్యక్షుడు చెప్పినట్లు అవి పనిచేయవు. అందుకని ఏంటంటే యాపిల్ కంపెనీ అమెరికా అధ్యక్షుడు చెప్పగానే పరిగెత్తుకుంటే అమెరికా వెళ్ళదు. వెళ్తే కనుక నష్టం. అమెరికాలో లేబర్ కాస్ట్ ఎంత పర్ అవర్? మీరు స్కిల్డ్ లేబర్ కావాలంటే $50 పెట్టి ఇంకా ఎక్కువ ఉంటుంది. ఐటీలో కూడా ఇండియన్స్ ఎక్కువ ప్రిఫర్ చేసేది, అక్కడ వాళ్ళకి సాలరీస్ ఎక్కువ ఇవ్వలేక. అదే అందుకని ఇండియా వచ్చేది. మరి చీప్ లేబర్ ఇక్కడ పెట్టుకుని అమెరికా ఎందుకు పోతే? ట్రంప్ చెప్పాడని పోతారా? ట్రంప్ చెప్పాడని పోతే అక్కడ లాభాలు ఎక్కడ వస్తాయి? నష్టాలు వస్తాయి. అన్ని డాలర్లు పెట్టి ఉత్పత్తి చేస్తే ఎంత కమ్మాలి దాన్ని? ఇవన్నీ కాదు. కానీ నేను ఒకటే చెప్పేది ఇక్కడ ఏంటంటే అయిపోయింది. ఆ లాస్ట్ స్ట్రా ఆన్ ది బ్యాక్ ఆఫ్ క్యామెల్ లాగా చివరి స్ట్రా ట్రంప్ వచ్చి పడ్డాడు. ఏదో కొండకి దారం కట్టాడు. మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అంటున్నాడు. చూద్దామని కొండకి దారం కట్టి టారిఫ్లు, రకరకాల బ్లాక్ మెయిల్స్ తో అమెరికాని గ్రేట్ చేయాలని విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాడు. ఆఖరికి దారం తెగిపోద్ది. అంత తప్పితే కొండ ఎప్పటికి రాదు కదా. ఇట్లాగే జరుగుద్ది. ట్రంప్ విఫల ప్రయత్నం. ఆఖరికి అమెరికా మన కళ్ళ ముందు కూలిపోబోతుంది వ్యవస్థ. అంటే ఇప్పుడు అమెరికానైతే సుంకాలు విధించింది. 25% సుంకాలు, 27 నుంచి 50% సుంకాలని. ఇప్పటికిప్పుడు ఎగుమతులు దిగుమతులు అనేవి ఆగేవి కాదు. ఆక్వా రంగం కానీ ఇవన్నీ కూడా ఆగేవి కాదు. ఇది అసలు ఈ సుంకాల భారం ఏ విధంగా పడబోతుంది? ఎస్పెషల్లీ కూడా మన తెలుగు రాష్ట్రాల మీద ఆక్వా రంగం ఏ విధంగా ఎఫెక్ట్ అవ్వనుంది? చాలా ఉంటుందండి. ఆక్వా అంటే ఇప్పుడు ఆల్రెడీ ఆన్ ది వే ఉన్న షిప్స్
వెళ్ళిపోయి దానికి క్లియరెన్స్ వచ్చినవి తప్పితే ఇంకెవరు కొత్తగా ఎక్స్పోర్ట్ చేయలేరు. ఎక్కువ రంగం మీకు ఎక్కువే కాదు, మీరు అడిగినట్లు ఎక్కువ రంగం తెలుగు రాష్ట్రాల్లో దుస్తులు ఇవన్నీ కూడా ముఖ్యంగా చాలా పెద్ద ఎత్తున ఏపీలో చాలా పెద్ద ఎత్తున కోట్లలో బిజినెస్ జరుగుతుంది. వేల కోట్లలో బిజినెస్ ఉంది. ఆక్వా గానీ దుస్తులు గానీ ఇవన్నీ అన్ని దెబ్బతింటాయి. ఇప్పుడు మరి దానిలోనే ఎక్కువ మ్యాన్ పవర్ పనిచేస్తుంది, ఎక్కువ లేబర్ పనిచేసే రంగాలు ఈ టెక్స్టైల్స్ గానీ, లెదర్ గానీ, ఎక్కువ గానీ, జెమ్స్ అండ్ జ్యువెలరీ గానీ, మనకు అవన్నీ లేవు. మనం ఎక్కువ మన దగ్గర ఉంది ఏపీలో. అయితే మిగతా దేశవ్యాప్తంగా చూస్తే టెక్స్టైల్స్, లెదర్ ఇండస్ట్రీ, జెమ్స్ అండ్ జ్యువెలరీ, సూరత్ లాంటి చోట్ల కానీ ఇట్లాంటి చోట్ల కానీ ఎన్ని దెబ్బతింటాయి. ఈరోజు చాలా మంది లేబర్ కి, ఉద్యోగస్తులకి, కార్మికులకి ఉద్యోగాలు పోయేది, అన్ఎంప్లాయ్మెంట్ పెరిగేది. చాలా రిస్క్ ఉంది. మనకు కూడా తక్కువ రిస్క్ ఏం లేదు, కాకపోతే తప్పదు, ఫైట్ చేయక తప్పదు. మనకు అది చాలా పెద్ద రిస్క్ ఉంది దీనివల్ల. ఎందుకంటే మనకి ఇప్పుడు అమెరికాకి పోయేదే ఉంది. అమెరికా దగ్గర నుంచి మనం ఏంటి ఇంపోర్ట్ చేసుకుంటున్నాం? ఆయుధాలు ఆపుతాం, ఆగుతాయి. ఎంతమందికి పోతే పని? ఆయుధాల కంపెనీ ఆగితే. అలాగే అమెరికా ఆయిల్ అమ్ముతుంది, అది కూడా కొంత ఆపగలం. కానీ అమెరికా కంటే మనకి ఎక్కువ డ్యామేజ్ అయినా మనకి తప్పేదేం లేదు. అమెరికా ఈ వ్యవహార శైలి వల్ల నష్టపోతుంది మనం కదా, తప్పేదేం లేదు. కానీ అంటే దీనికి ప్రత్యామ్నాయంగా మనం వేరే మార్కెట్లు చూసుకోవాలి. అమెరికా మార్కెట్ ప్రత్యామ్నాయంగా వేరే మార్కెట్లు, చైనా దగ్గర అవుతుంది, చైనా మార్కెట్ ఒకటి, ఏషియన్ దేశాల వైపు వెళ్లాలని ట్రై చేస్తున్నాం మనం. మొన్న వార్తలు వచ్చింది హిందూలో అనుకుంటా, అది చిన్న రిపోర్ట్ వచ్చింది, ఆన్లైన్ లో చదివాను. ఆ ఏషియన్ దేశాలంటే అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్, సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్, దక్షిణాసియా సౌత్ ఈస్ట్ అంటే ఈ ఆగ్నేయ ఏదో అంటాం కదా, ఆ దేశాల వైపు మన వ్యాపారాన్ని పెంచుకోవాలని ట్రై చేస్తున్నారు. ఇతర దేశాలకి ఇట్లా పెంచుకోవాలని, అమెరికా నుంచి తగ్గించుకొని పోసారు. చూద్దాం. ఇట్లా మనం ఆల్రెడీ చైనా ఈ పని ఎప్పటి నుంచో చేస్తుంది. చైనా అమెరికాతో కుదరదు మనకు అనుకున్నప్పుడు 2008, 2009 నుంచి కూడా తన సొంతగా దేశంలో మార్కెట్ పెంచుకుంది. దేశంలో లేబర్ వేజెస్ పెంచింది, మినిమం వేజ్ అన్ని పెంచింది. జనాల పర్చేసింగ్ పవర్ పెరిగేటట్లు, జనాల కొనుగోలు శక్తి పెరిగేటట్లు తన దేశంలో చాలా ప్రయత్నాలు చేసింది. దాని ద్వారా ఏంటంటే మార్కెట్ లో తన దేశంలోనే ఎక్కువ కన్సంప్షన్ జరిగేటట్టు, విదేశాలకు తక్కువ ఎగుమతులు చేసి దేశంలోనే ఎక్కువ వినియోగం జరిగితే కనుక కొంత ఇబ్బంది తగ్గుద్ది అనే దాని మీద మినిమం వేజెస్ పెంచి చాలా చేసింది చైనా. మనం చేసుకోలేకపోయాం. మనం ఇప్పుడు మనకేమో ఆల్రెడీ వేజెస్ మైనస్ లో ఉన్నాయి, ఇన్ఫ్లేషన్ తో పోలిస్తే మైనస్ లో ఉన్నాయి. వేజెస్ తగ్గుతున్నాయి, ఇన్ఫాక్ట్ పెరగట్లా దేశంలో. అంటే ద్రవ్యోల్బణం ఉంది కదా, ధరలు పెరిగిన కొద్దీ వేజెస్ పెరగాలి కదా, ఆ మేరకు పెరగట్లా. పెరగకపోతే ఏమవుతుంది? ద్రవ్యోల్బణం ప్రకారం వేజెస్ పెరగకపోతే, ధరలు పెరిగిన ప్రకారం ధరలు పెరిగినట్లుగా జీతాలు పెరగకపోతే మైనస్ లోకి వెళ్తాం మన జీతం. అవును. సో ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అదేంటంటే మనం మార్కెట్ పెంచుకోవాలి దేశీయంగా. చైనా ఎప్పటి నుంచో కూడా ఈ చుట్టుపక్కల దేశాల్లో వ్యాపారాలు పెంచుకుంది, కొరియాతో కానీ అన్ని దేశాలు, చుట్టుపక్కల అన్ని దేశాలతో. అమెరికాతో కుదరదని అర్థమైనప్పుడు 2008, 2009 నుంచి ఆ తర్వాత కాలం నుంచి కూడా బాగా చుట్టుపక్కల నెట్వర్క్ పెంచుకుంది. వాళ్ళు రెడీగా ఉన్నారు దీనికి. అయినా కానీ వాళ్ళకి కూడా శక్తి సరిపోవట్లా, కానీ బాగా పెంచుకున్నారు చుట్టూ వ్యాపారం. అండ్ ఫైనల్ గా ట్రంప్ మోదీ స్నేహం చెడిపోయినట్లేనా? ఎందుకంటే గతంలో ట్రంప్ కు బదులు ఇవాంకా ట్రంప్ ఇక్కడికి రావటం ఇవన్నీ చూసాం. కాదు, ట్రంప్ మోడీ స్నేహం చెడపోయినా భారత అమెరికా సంబంధాలు అయితే చెండి. భారత ప్రజలు ఇక్కడ ట్రంప్ నేను అమెరికాని భరించేస్తే, ఇట్లాంటి అమెరికా అంటే అమెరికా ప్రజలు కాదు, అమెరికా పాలక వర్గాన్ని, ఇట్లాంటి నేతల్ని భరించే స్థితిలో జనాలు లేరు. వాళ్ళు మోడీ స్నేహం చేయాలనుకున్నా, జనాలు స్నేహం చేయాలనుకునే స్థితిలో లేరు. ఆల్రెడీ చెడగొట్టేశాడు కదా ట్రంప్. చాలా మన ఉద్యోగాలకి రావద్దు, మా దగ్గరికి రావద్దు అన్నాడు. H1 వీసాలలో ఉన్న వాళ్ళని కూడా ఆఖరికి పంపించేస్తున్నాడు, రకరకాలుగా ఇబ్బందులు పెడుతున్నాడు. ఆ చాలన్నట్టు భారతీయులు ఇల్లీగల్ గా ఉంటున్నారని విమానాల్లో భారతదేశంతో స్నేహం అంటానే వాళ్ళకి సంఖ్యలు వేసి పంపించాడు విమానంలో. ఎన్ని చేసినాక ఇంకా భారతీయులు స్నేహం చేస్తారా? మోడీ స్నేహం చేస్తారన్నా కానీ. అంటే ఇప్పుడు యుఎస్ వెళ్ళి చదువుకునే వాళ్ళు చూసినా కానీ ఇండియన్స్ ఎక్కువగా ఉంటారు, అక్కడ స్థిరపడిన వాళ్ళు చూసినా కానీ ఇక మీద అంటే అమెరికాకి వెళ్ళాలంటే ఇప్పటికే ఆలోచిస్తూ ఉన్నారు. ఈ పరిణామాల తర్వాత ఇంకా అసలు నోనా? ఆల్రెడీ 25% స్టూడెంట్స్ వెళ్ళడం తగ్గిపోయిందండి. అంటే ఆర్థికంగా అప్పుడు అమెరికా కూడా దెబ్బతింటుంది కదండి. దెబ్బతింది. మరి అక్కడ ఉద్యోగాలు లేవు. పోయిన వాళ్ళంతా ఎంతమంది ఎందుకు పోయేవాళ్ళు? ఒట్టిగా చదువుకోవడానికి పోయేవాళ్ళు కాదు. చాలా మంది చదువుకొని అక్కడే ఉద్యోగాలు వస్తాయని పోయేవాళ్ళు. ఉద్యోగం రానికి అడిగి అమెరికా ఎందుకు అనుకునే లెక్కలోకి వస్తారు. రెండోది, అక్కడికి పోతే ట్రబుల్స్ ఉన్నాయి, ఇబ్బంది పెడుతున్నాడు. ఎక్కడ పడితే అక్కడ ఎవరిని పడితే వాళ్ళని పట్టుకొని నువ్వు అదని ఇదని మళ్ళీ దేశానికి పంపిస్తున్నాడు. ఎందుకంత ఇబ్బందులు పడతారు? ఆల్రెడీ 25% తగ్గిపోయింది స్టూడెంట్స్ వెళ్ళటం అమెరికాకి. రైట్, థ్యాంక్ యూ పాపారావు గారు. ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న సిచ్యువేషన్స్, భారత్ అండ్ అమెరికా మధ్య ప్రెసెంట్ ఉన్న సిచ్యువేషన్స్ని మీరు క్లియర్గా కళ్ళకు కట్టినట్లుగా కూడా చెప్పారు. కీప్ వాచింగ్ యూటీవీ.